హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. విజయసాయి రెడ్డి అరెస్ట్ బయటపడ్డ అసలు నిజాలు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డిపై అయితే చర్యలు తీసుకోవాలి అంటూ కొత్తపేటలో బుధవారం జర్నలిస్టు నిరసన అయితే తెలిపారండి. సో వీరికి పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఈ నిరసన ర్యాలీ అయితే నిర్వహించారు. అనంతరం విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ముత్యాల బాబ్జీ మాట్లాడుతూ, వ్యక్తిగత కక్షలతో కొంతమంది రాజకీయ నాయకులు వ్యవస్థలను, జర్నలిస్టులను దూషించడం పరిపాటిగా మారిందన్నారు. మీడియా పట్ల విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరు రాజ్యసభ సభ్యత్వానికి భంగం కలిగించేలా విధంగా ఉందని, విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి పార్లమెంటు వంటి చట్టసభల్లో కూర్చోవడానికి కూడా ఈ విధంగా అనర్హుడు అనైతే అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులతో పాటుగా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే అమలాపురం గాంధీ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విలేకరులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులంతా కూడా పాల్గొని ఈ విధంగా అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫ్రెండ్స్.